హలో గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. సో ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను. ఆవాలు జీలకర్ర కూడా కొంచెం వేడెక్కిన తర్వాత చిటపటలాడుతున్నప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నా. 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను పొడుగ్గా కోసుకున్నానండి. పొడుగ్గా సన్నగా కోసాను. అండ్ 3 చిల్లీస్ తీసుకున్నా. సో చిల్లీస్ వచ్చేసి స్పైస్ ఎక్కువ ఉన్నాయి, అందుకే 3 తీసుకుంటున్నాను. వాటిని స్ప్లిట్ చేశాను. ఆనియన్స్ అండ్ చిల్లీస్ని వేసిన తర్వాత ఫుల్గా కలిపేసుకోవాలి. అన్నీ ఫుల్గా కలిపేసుకొని ఆనియన్ అనేది మనకి ట్రాన్స్పరెన్సీకి వచ్చేదాకా కుక్ చేయాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇదంతా ఫుల్గా ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెన్సీలోకి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఓన్లీ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ మధ్య మధ్యలో కలుపుతూ. వన్స్ ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెన్సీలోకి వచ్చిన తర్వాత బీరకాయ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బీరకాయలని పొడుగ్గా కోసుకున్నానండి, సన్నగా పొడుగ్గా. వాటిని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వాటిని యాడ్ చేసిన తర్వాత ఫుల్గా చిల్లీస్ అండ్ ఆనియన్స్తో కలిసేదాకా బీరకాయలని కలపాలి. చాలాసేపు, ఒక 2 to 3 minutes దాకా గ్యాప్ ఇస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి స్పాన్కి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంటిన్యూస్గా మధ్య మధ్యలో స్టిర్ చేస్తూ ఉండాలి. వాటిని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఆ తర్వాత లిడ్ కాసేపు మూసి ఒక 2 to 3 minutes తర్వాత మళ్ళీ ఒక 2 minutesకి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. కొంచెం కుక్ అయిన తర్వాత బీరకాయ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వచ్చేసి 1/2 టీ స్పూన్ కన్నా చాలా తక్కువ, కొంచెమే వేసుకుంటున్నాను. ఎందుకంటే బీరకాయలు అనేది గరం మసాలా ఎక్కువ పట్టదు, స్పైస్ ఎక్కువైపోతుంది. అన్నీ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 3 to 4 minutes లో ఫ్లేమ్లో కుక్ అయ్యేదాకా పెట్టేసి డ్రై గ్రేటెడ్ కోకోనట్ వేసుకుంటున్నాను. ఇక్కడ అది వేసిన తర్వాత ఫుల్గా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కాసేపు కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే బీరకాయ కర్రీ అనేది రెడీ అండి.